ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆయన ఫ్రాన్స్ బయలుదేరారు. ఫ్రాన్స్లోని ఇండియా నగరంలో ఈ నెల 17న జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే ఫ్రాన్స్లోని ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు. ఆర్థిక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలుత ఫ్రాన్స్లోని నీస్ నగరానికి వెళ్తారు ప్రధాని మోదీ. అక్కడ జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా దీనికి హాజరవుతారు. భారత ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆవిష్కర్తలు, స్టార్టప్లు, పరిశోధకులు, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే విశిష్ట అవకాశంగా నిలవనుంది. నీస్లోనూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోదీ. భారత ఫ్రాన్స్ స్పెషల్ గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ సహకారానికి సంబంధించిన కొత్త అవకాశాలపైన చర్చించనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో స్లోవేకియాలో ఉంటారు ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. స్వతంత్ర స్లోవేకియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు ప్రధాని మోదీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.